నా కొరకు రిక్తుడుగా వచ్చిన దేవుని దగ్గరికి, నన్ను ప్రేమించిన దేవుని దగ్గరికి, నన్ను క్షమించిన దేవుని దగ్గరికి, నా కొరకు ప్రాణమే పెట్టిన దేవుని దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు ఎలాగే వెళ్ళాలంటే ఆయన కంటే తక్కువ వాడుగా వెళ్ళాలి. ఆయన కంటే తక్కువ వాడుగా వెళ్ళాలి. అందుకే ఇజ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉంటే ప్రతి ఉపవసించేటటువంటి బిడ్డ ఎలాగైపోతాడంటే పూర్తిగా అందవిహీనుడైపోతాడు. నన్ను గమనించాలి, బలహీనుడైపోతాడు. శరీరంలో జవసత్వాలన్నీ ఉడిగిపోతాయి. అతనికి ఇక ఏ విధమైన వాంఛలు ఉండవు. ఆ రీతిగా కోరికలు లేని వ్యక్తిగా మారిపోయారు. రెండవది, తల మీద ధూళి పోసుకున్నాడు. అంటే నేను ఈ మట్టే, ఎంతకాలం బ్రతికినా ఈ మట్టిలోకి వెళ్ళవలసిన వాడిని. దేవా, మీరు మాత్రం శాశ్వతమైన వారు, నేను కేవలం మట్టిని అని ప్రభువు దగ్గరికి వెళ్ళే ప్రతి ఇజ్రాయేలీయుడు కూడాను ఆ గోనె పట్టను కట్టుకొని దూరాడు. గోనె పట్ట దేనికంటే తగ్గింపుకి. నేను దేవుని కంటే గొప్పవాడిని ఏమీ కాదు, ఏ విషయంలో కూడా నేను గొప్పవాడిని కాదు. కులం, బలం, జనం, ధనం ఎందులోనూ నేను గొప్పవాడిని కాదు. కాబట్టి దేని విషయంలో నేను గొప్పవాడిని కాదు అని గోనె పట్టు కట్టుకొని ధూళి పోసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలోకి ఇజ్రాయేలీలందరూ వచ్చారు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలోకి ఆ రీతిగా వచ్చి ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడిరి. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడిరి. అంటే అన్ని జనులు కొంతమంది ఉన్నారు, స్వజనులు కొంతమంది ఉన్నారు. స్వజనులు యేసు ప్రభుల వారి పిల్లలు. అన్ని జనులు ఇంకా యేసు ప్రభుల వారిని ఎరగని వారు. పాపం, వారు విగ్రహాల చుట్టూ తిరుగుతూ జీవం లేని ప్రతిమల తట్టు, లేక వృక్షాలు, లేకపోతే క్రిమి కీటకాదులు, ప్రాకే పురుగులు, ఇటువంటి వాటి వైపు తిరిగి నేలను మొక్కుతూ నీళ్లను దేవుడంటూ ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులను దేవుళ్ళని పిలుచుకుంటూ ఉన్నటువంటి వారు అన్యజనులు. వారు పాపాత్ములు కాదు, వారు అన్యజనులు. వారిని పొరపాటును కూడా మన నోటితో దూషించకూడదు. వారిని ప్రేమించాలి. వారిని ఏం చేయాలి? ప్రేమించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రస్తుతం క్రైస్తవుల మధ్యన, అన్ని జనాంగం మధ్యన ఓ పెద్ద పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే మనము నిజమైన దేవుని ఎరిగి ఉండడం గొప్ప సమాచారం. అయితే దేవుని ఎరగకుండా ఉన్నటువంటి ప్రజల్ని దూషించడం ఘోర పాపం. ఎవరిని కూడా మనము దూషించకూడదు, ఎవరిని వేలు పెట్టి తిరస్కరించకూడదు. క్రైస్తవ్యం అంటే మనకు నోరుందని, మనకేదో తెలుసని పెద్ద పెద్ద మైకులు పెట్టి గట్టి గట్టిగా శబ్దాలు చేయడం కూడా క్రైస్తవ్యము కాదు. దయచేసి గమనించాలి. మనకిది దరిదాపు ఒక 120 అడుగుల పొడవు, ఒక 25, 40, 30 అడుగుల వెడల్పు. ఇక్కడున్న జనానికి వినిపిస్తే చాలు. దీనికి మించి శబ్దం బయటికి పోకుండా ఉంటే మనము దేవుణ్ణి గౌరవించినట్టే, దేవుని ఘనపరిచినట్టే. మనకు మైక్ ఉంది, మనకు నోరుంది అని శబ్దం చేస్తే, మన శబ్దం బయటికి వెళితే మందిరంలో ఉన్న ప్రజలు కాదు, పక్కనున్న సాతానుడు వింటాడు. విని మనలో అలజడి పుట్టించడం ప్రారంభిస్తాడు. అవునంటారా? కాదంటారా?
ఒకరోజు నేను బస్సులో ప్రయాణమై వస్తూ ఉన్నాను హైదరాబాద్ నుండి. 2 ఆడోళ్ళు నా వెనకాల కూర్చున్నారు. వాళ్ళు మనుషుల పిశాసులా నాకు తెలియదు. ఎక్కి కూర్చున్నప్పటి నుండి బుడబుడకు వాయించినట్లుంది. నాకు తట్టుకోలేక లేచన్నాను, మీరు మనుషులేనా అసలు? ఏం మాట్లాడుతూ ఉన్నారు? నోరు మూసుకొని ఉండలేరా అని కోపం వచ్చి అరిచినాను. సైలెంట్ అయిపోయినారు. ఒక అరగంట అంతే. నాకు నిద్ర పెట్టే లోపల మళ్ళా అలారం పెట్టినట్లు లేచేసినారు. నేను అన్నాను, సరే ఇంకొంతసేపు అని. అసలు ఊరుకోలే. నేను అన్నాను, కండక్టర్ గారు అని. ఆయన వినిపించుకోలే, ఆయన నిద్రపోయినట్టున్నాడు. లేచి అన్నాను, మీరు నిజంగా మనుషులైతే ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలా, నోరు మూసుకొని కూర్చోండి. ఏం బస్సులో మీరేనా ప్రయాణం చేసేది అని అరిసి కూర్చున్నా ధోమ్ అనింది. ధోమ్ అంటే పైనుండే సూట్ కేసు 2 మీద పడింది. అప్పుడు మూసుకున్నారు నోరు. దేవుడు కూడా చూసి సూట్ కేసుతో బుద్ధి చెప్పినాడు. దయచేసి గమనించాలి, మన శబ్దం పక్కోడికి ఇరిటేటివ్గా ఉండకూడదు. మనం పాడే పాట వానికి వినసొంపుగా ఉండాలి. మన మాటలు వానికి వినసొంపుగా ఉండాలి. మనం చేసే పని వాని కంటికి మంచిగా అనిపించాలి. అంతేకాని ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆ రీతిగా రిక్తుడుగా వచ్చిన యేసు ప్రభు ఎదుట నేను గొప్పోడుగా కనిపించనే, ఆయన కంటే తక్కువగా కనిపించాలి. ప్రభు ఏమంటాడంటే, నిన్ను నేను హెచ్చించాలి అంటే ఆయన చెప్పిన మాట, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. తగ్గించుకుంటానని చెప్పి నువ్వు గోనె పట్ల కట్టుకొని ఇటుకి రానవసరము లేదు. దుమ్ము పోసుకొని ఇక్కడికి వచ్చి పక్క వాళ్ళ మీద ఇట్లా ఇది లేచాల్సిన పని, వాళ్ళ కండ్లల్లో దుమ్ము పడితే నన్ను తిడతారు. ఏం బాధ చేస్తావు నువ్వు? వాడు వచ్చి తలకాయ ఇదిలించి చూడు దుమ్ము పడింది అంటాడు. మేము కూడా ఊడ్చుకోలేము ఈ కార్పెట్ మీద. కాబట్టి సామాన్యమైన దుస్తులతో వస్తే చాలు. అంతేగాని చూడు అని ఏదో గొప్ప వ్యక్తులు వచ్చినట్టు మనం రాకూడదు. దేవుని పిల్లలు మీరు. తరువాత చూడండి, అన్ని జనులలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడిరి. అంటే వాళ్ళు అన్ని జనుల్లాగా కాదు. వాళ్ళు అన్ని జనులు రకరకాల, నా భాషలో చెప్తాను, రకరకాల చిన్నిలు వాళ్ళవే. ముక్కు పొడగా మూతి దాకా ఎంత ఒడిగేస్తారు. మాట్లాడుతూ ఉంటే రింగ్ ఎగరుతూ ఉంటుంది. అట్లా కాదు. చెవులు ఇట్లు తిప్పితే పక్కోడి చెయ్యి కూడా తగులుకుంటుంది ఆ రింగులో. అట్లా కాదు. జుట్టు రకరకాలుగా ఇక్కడ ముందర కత్తిరించేసి కొన్నిట్లా కొన్నిట్లా ఇట్లా కాదు. ఇంకా మగపిల్లలు పైన కుంపటి కిందేమో ఏమీ లేదు. అట్లా కొంతమంది మగపిల్లలు. ఈ మధ్యన ఇంకొకటి చూసిన, వీటి నుండి ఇదంతా పూర్తిగా ఇది లేదు, ఇది మాత్రం ఉంటుంది. దాన్ని ఆ యప్ప ఏమీ స్టైల్గా ఇట్లా నేను అనుకున్నా, అది కూడా వేసేయి రాదా? పోతే పీడపోయింది నని గాలి వచ్చిందంటే ఈ పక్కన ఎగిరి పక్క పడుతుంది. అన్య జనులలో నుండి వాళ్ళు వేరు చేయబడ్డారు. వాళ్ళు దేంట్లో నుండి వేరు చేయబడ్డారు? అన్య జనులలో నుండి వేరు చేయబడ్డారు. నేను అప్పుడప్పుడు పెళ్లి కూతురికి వాళ్ళ నాయన కొనిచ్చిన పెన్సిల్స్ ఇవి చెప్పినా కదా, అది మనసులో పెట్టుకోండి చాలు. ఆయమ్మ రోజు వేసుకుంటానని మొత్తం ముందర పనులు రాలగొట్టుకొని మొగుడు దగ్గర దొరి పండ్లతో నిలబడి, ఎవరిది? నీ పెండ్లమేరా? ఎందుకు ఎట్లయింది? పాదాలు చూపెట్టినారు. కాబట్టి మనము దేవుని పిల్లలుగా ఉండాలి. అన్ని జనులలో నుండి వాళ్ళు ప్రత్యేకించబడి నిలబడిరి. తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకునేది. ప్రత్యేకించబడి వాళ్ళు ఏం ఒప్పుకుంటా ఉన్నారు? వాళ్ళ పాపాలు, వాళ్ళ పితరుల పాపాలు. అంటే బైబిల్ చెప్తుంది, మీ నాయన, మీ తాత,
మీ ముత్తాత, మీ ఇంకెవడన్నా ఉంటే ఆడు. వీళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళు అడుగుతాడు, ఏమిరా ఎప్పటి నుండి నీకు అలవాటంటే, అయ్యో ఇది మాది కాదబ్బా, మా నాయన దగ్గర నుండి వచ్చింది అంటారు. మా తాత దగ్గర నుండి ఆనవాయితీ వచ్చిందంటారు. అంటే తాత తండ్రి చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటా ఉన్నారు. దయచేసి గమనించాలి. మా తాత ఏమి ఇచ్చినాడు, మా తండ్రి ఏమి ఇచ్చినాడు అని కాదు. మా తాత ఆ పొలం ఇచ్చినాడు, మా తండ్రి ఇల్లు ఇచ్చినాడు, మా అమ్మ 7 వారాలు నగలు ఇచ్చింది, మా అమ్మమ్మ ఆ ముక్కు పొల్లు ఇచ్చింది. ఇట్లాంటివి కాదు. మొదట అన్యులలో నుండి ప్రత్యేకించబడిన బిడ్డలు వారి పితరుల పాపములన్నీ ఒప్పుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ నిలబడ్డారు వాళ్ళు? దేవుని దగ్గర నిలబడ్డారు. దేవుని దగ్గర నిలబడి పితరుల పాపాలన్నీ ఒప్పుకుంటున్నారు. తండ్రి, మా తాతగారి వరకు నాకు తెలుసు, మా అవ్వ మాకు తెలుసు, మా అమ్మ తెలుసు, మా నాయన తెలుసు, దయచేసి నా పెళ్ళాం నేను ఇప్పుడు 3 తరాలు నాకు తెలుసు. మా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం, ఏమేమి చేశామో అవన్నీ ఒప్పుకుంటున్నామని దేవుని దగ్గర వాళ్ళు ఏడుస్తూ ఏం చేసినారంటే, వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. జాము సేపు అని అన్నారు. జాము సేపు అంటే 3 గంటల సేపు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివినారు. మరొక జాము సేపు అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసినారు. 3 గంటలు ఏం చేసినారు? పాపము అంటే, పాపం విషయం అంటే, ప్రభా మా తాత తాగుబోతాడు, మా తాత తిరుగుబోతాడు, మా తాత దొంగ, మా తాత ఫలానా వాడు, ఆయన చేసిన తప్పితాలు మా తండ్రి దాకా వచ్చి ఉంటాయి. మా తండ్రి చేసిన పాపాలు, మా తాత చేసిన పాపాలు మా దాకా వచ్చి ఉంటాయి. దయచేసి అవన్నీ క్షమించాలి అనని వాక్యం సెలవిస్తుంది. మన తాతలు ఏం చేసిరో మనకు తెలియదు, మన తండ్రులు ఏం చేసిరో మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు. ఆ పాపాలన్నీ కూడా నీ దగ్గరికి వచ్చి ఆగవు. నీ దగ్గర నుండి నీ పిల్లల దాకా పోకూడదు. అందుకని పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధన కాలంలో మన పితరులైన ఇశ్రాయేలీయులు 3 గంటల సేపు వారి పితరుల పాపాలన్నీ చెప్పుకొని ఏడ్చినారు. వాళ్ళ తండ్రులు చెప్పుంటారు కదా, ఏమని, ఇదిగోరా మా నాయన ఇట్లాంటోడని చెప్పలే ఎప్పుడు? మీ నాయన చెప్పుంటాడు కదా, మా నాయన వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, సీస ఎత్తితే కిందగా దించడు అని చెప్పి ఉంటారు. ముందర తునకలు పెడితే అర్ధ కోడి తినేసేటోడు అని చెప్పి ఉంటారు. అట్లాంటివి చాలా ఉంటాయి. 3 గంటల సేపు వారి తల్లిదండ్రుల కొరకు కన్నీరు విడిచి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభు బిడ్డలం మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాగ రావాలో చెప్పాను. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్పాను. 3 గంటల సేపు వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని చదివారని వాక్యం సెలవిస్తారు. వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. వాక్యం చదివేటప్పుడు వాళ్ళలో ఏ తప్పితం తెలిసిందో దాని గురించి ఏడ్చి ప్రార్థన చేస్తూ వచ్చారు. వాక్యం చదివేటప్పుడు వాళ్ళలో ఏ తప్పు తెలిసిందో దాని గురించి ఏడుస్తూ ప్రార్థన చేశారు. బైబిల్ సెలవిస్తుంది, చేసి వారి దేవుడైన యెహోవాకు నమస్కారము చేసిరి. మరి దేవుడైన యెహోవాకు ఏం చేసినారు? ఎందుకు నమస్కారం చేశారండి మీరు అంటే, దేవుని ఎదుట మా పితరులు చేసిన తప్పిదములన్నీ కూడా మేము ఒప్పుకున్నాం, ఆయన క్షమించాడు, అందుకు ఆయనకు
నమస్కరిస్తున్నాము, అందుకు ఆయనకి నమస్కరిస్తున్నాము అని ఈ స్థలంలో చెప్పబడింది. ఆ రీతిగా ప్రతి బిడ్డ కూడా ఈ రోజున మన పితరుల పాపాలు మన దాకా వచ్చే ప్రసక్తి లేదు. బైబిల్ అంటే అది తండ్రులు ద్రాక్ష పండ్లు తింటే పిల్లల పండ్లు పులుస్తాయా అని. ఎవరు ద్రాక్ష పండ్లు తింటే వారి పండ్లే పులుస్తాయని, ఎవరు చేసిన పాపాలు వారికేనని. ప్రభు సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డ కూడా నీవు చేసిన నీ పాపాల విషయమై నీవే ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కోవాలి.